ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చిన తర్వాత మనం వర్క్ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా చేయాలి? సో మనం ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్లోనే కదా వర్క్ చేస్తాము. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటేనే మనకి ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ అన్నీ తెలిసి ఉండాలన్నమాట. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో ఎక్సెల్ గురించి అయితే చెప్పానండి. ఎక్సెల్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాను. ఈరోజు ఎక్సెల్లో మనకి ఈఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్న దానిపై ఈరోజు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ చూపిస్తూ క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఒకటే, స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో ఇలాంటి బాగా యూజ్ అవుతాయి అనమాట. ఎక్సెల్కి సంబంధించి మర్చిపోద్దండి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. నేను లాస్ట్ వీడియోలో ఎక్సెల్ టాపిక్ అంటే బేసిక్స్ చెప్పాను కదా, బేసిక్స్ అండ్ అలాగే సమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యాక్సిమం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఎక్సెల్ అంటేనే ఎక్కువగా ఫార్ములాస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడని చెప్పారు కదండి స్కిల్ టెస్ట్లో, వాటికి అంటే కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటివి నేర్చుకుంటే కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇంకా చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా చేయాలంటే ఏదన్నా ఈఎంఐ క్యాలిక్యులేట్ చేయాలన్నా, ఏదన్నా హాల్ టికెట్కైనా, ఏదన్నా స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్ అయినా, ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడ్డింగ్ అయితే టైప్ చేసుకుంటాం కదా. సో నేనైతే ఫస్ట్ ఒక ఈఎంఐ కాబట్టి మనం ఏ స్టోర్ రూమ్ నుంచి అయితే మనం ఐటమ్ తీసుకుంటున్నామో, ఫర్ సపోజ్ నేను స్కూటీ తీసుకుంటున్నాను అయితే పెట్టాను. సో ఆ స్టోర్ రూమ్ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసేయాలన్నమాట. సో దానికి మనం ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు, ఫండ్స్ ఇచ్చుకోవచ్చు, స్టైల్ మార్చుకోవచ్చు. అలాగే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏమన్నా మార్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకొని ఫండ్ స్టైల్స్ అలాగే సైజు ఇవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ చూడండి, కస్టమర్ నేమ్ అంటే మన యొక్క నేము. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఎప్పుడైనా షాప్స్లో అయినా ఈఎంఐ క్యాలిక్యులేట్ చేయాలన్నా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో కస్టమర్ నేమ్ అంటే ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళ నేము, అలాగే విలేజ్, ఐటమ్, సో ఏం తీసుకున్నాం స్కూటీ, ఓకే, కంపెనీ నేము, సో ఏ కంపెనీ తీసుకున్నామో అది. నెక్స్ట్ అలాగే ప్రైస్. సో మనం కట్టవలసిన ప్రైస్ అయితే వేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఆల్రెడీ చేశాను, అవన్నీ కూడా డిలీట్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మీకు చెప్తాను. అంటే కస్టమర్ నేము, విలేజ్, కంపెనీ ఇవన్నీ అయితే నార్మల్గా టైప్ చేసేస్తాం కదా. మనకి తెలియాల్సింది బ్యాలెన్స్, అలాగే మంత్లీ ఈఎంఐ ఎంతెంత కట్టాలి. సో అవి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూపిస్తాను. సో అందుకే నేను చేసింది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేస్తున్నాను అనమాట. సో మనం ఎంత కట్టాలి, అడ్వాన్స్ ఎంత కట్టాము, టోటల్ పెయిడ్ అంటే ఎన్ని నెలలు కట్టాము, అలాగే ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, దీనికి అన్నిటికీ కూడా ప్రతి దానికి కూడా ఎక్సెల్ అంటే ఫార్ములాస్ యూస్ చేసుకోవాలి. ఈ ఫార్ములాస్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ మనకి ఫర్దర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చినప్పుడు ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్రైస్ అయితే వేసాను కదా. నెక్స్ట్ స్టార్టింగ్ మనం అడ్వాన్స్ అయితే కట్టాలి కదా. 20,000 ఎగ్జాంపుల్గా 20,000 అయితే కట్టాను. సో 20,000 నేను అడ్వాన్స్కి ఇచ్చేసాను. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మనకి తెలిసిపోతుంది ఈజీగా. 1,24,000 అంటే మనకి 1,04,000 అలా ఉంటుంది అనుకుంటాం. కానీ ఇక్కడ మనం చేయవలసింది ఏంటి, క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే మనం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ సెల్లో ఉందో చూసుకోవాలన్నమాట. C7. సో ఇది చూసుకోవడం నేను ఆల్రెడీ ఎక్సెల్ స్టార్టింగ్లో చెప్పాను కదా, అంటే లాస్ట్ వీడియోలో, అది కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ చూడండి, ఏ ఫార్ములా యూస్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ టు కంపల్సరీ టైప్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏ సెల్లో ఉందో దాన్ని ఎంటర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏ సెల్లో ఉందో చూడండి, C7 మైనస్ ఈక్వల్ టు C7 మైనస్ అడ్వాన్స్ C8. సో మనకి 1,04,000 వచ్చింది కదా. ఇప్పుడు ఈఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫార్ములా అయినా సరే ఈక్వల్ టు పెట్టాలన్నాను కదా. ఈక్వల్ టు ఏ సెల్లో ఉందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ మనం కట్టవలసింది 1,04,000 కదా, అదే సెల్లో ఉందో చూసుకుంటే C9 బై మంత్స్ అనమాట. ఎన్ని మంత్స్, ఒకవేళ 12 మంత్సా లేదు 8 మంత్సా, సో అన్నది మనం టైప్ చేసుకోవాలి. నేనైతే 12 మంత్స్ అని పెట్టాను కదా, అంటే మనం కట్టవలసిన బ్యాలెన్స్ బై మంత్స్ అనమాట. ఎన్ని నెలలు కట్టాలనుకుంటున్నామో చూడండి పైన వచ్చేసింది. ఒకవేళ నేను 8 అనుకుంటున్నాను, సో పైన మనం కర్సర్ పాయింట్ పెట్టుకుని అక్కడ మార్చుకోవచ్చు అనమాట. 12 పక్కన కర్సర్ పాయింట్ పెట్టుకుని, సో లేదు నేను 12 మంత్స్ కాదు 8 మంత్సే కట్టాలనుకుంటున్నా, సో అది బ్యాక్ స్పేస్ క్లిక్ చేయగానే మనకి బ్యాక్ వెళ్ళిపోతుంది. 8 అని ప్రెస్ చేసుకోగానే మనకి సో 8 మంత్స్కి మనకి 13,000 అనమాట. ఎవ్రీ మంత్ మనం 8 మంత్స్కి 13,000 అయితే ఈఎంఐ పే చేయాలి. ఒకవేళ నేను సెప్టెంబర్లో తీసుకున్నా, సో సెప్టెంబర్లో తీసుకున్నా అంటే అక్టోబర్ నుంచి మనం కట్టాలి.
సో మనం కిందకి రావాలన్నా కింద యారో బటన్, అలాగే పైకి వెళ్ళాలన్నా పైకి అప్ యారో, ఇవి యారో క్లిక్ చేసుకోవాలన్నమాట. బేసిక్ కంప్యూటర్స్ అప్పుడు చెప్పాను కదండి. సో అవన్నీ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ తెలుసుకోవాలి, కంప్యూటర్ నాలెడ్జ్ మాకు ఉండాలి అనుకుంటే సో మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి చూడండి. ఇంకా చూడండి, స్టార్టింగ్ అక్టోబర్ నెల వచ్చేసరికి 13,000 కట్టాను కదా. అలా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. సో మనం కట్టవలసింది 8 మంత్సే కదా. 8 మంత్స్ అంటే ఎక్కడి వరకు వస్తుంది చూడండి. మే మంత్ వరకు కూడా కట్టాలి. అంటే మనం అక్టోబర్ 13,000 కట్టేసాం, ఓకే. నవంబర్ 13,000 కట్టేసాం, ఓకే. ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంత్స్ వేసుకున్న తర్వాత ఏ మంత్కి ఎంత కట్టామో కూడా వేసుకున్న తర్వాత సో నేను 2 మంత్స్ కట్టాను. కట్టిన తర్వాత ఇప్పుడు టోటల్ పెయిడ్. సో ఇప్పటి వరకు ఎంత కట్టానో చూసుకోవాలి. సో ఇప్పుడు నేను 2 మంత్సే కట్టాను. 2 మంత్స్ అంటే మనకి 26,000 అని తెలిసిపోతుంది. లేదు ఎక్కువ అమౌంట్ కట్టాను, అప్పుడు ఎలా తెలుసుకోవాలి చూడండి. టోటల్ పెయిడ్ అని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో టోటల్ పెయిడ్ అని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫార్ములా అయితే యూజ్ చేయాలి. సో టోటల్ అనగానే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈజ్ ఈక్వల్ టు సమ్ అని అయితే ఎంటర్ చేసుకోవాలి. సో ఓపెన్ బ్రాకెట్స్, అలాగే ఏ సెల్లో ఉందో చూసుకోవాలి, C13. నెక్స్ట్ మంత్స్, ఎన్ని మంత్స్ అయితే అక్కడ ఎంటర్ చేసుకున్నామో ఆ మంత్ ఎండింగ్ వరకు కూడా ఉన్న సెల్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ క్లోజ్డ్ బ్రాకెట్స్. ఇవన్నీ ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ముందు ఎక్సెల్ చెప్పిన వీడియో చూస్తేనే కానీ ఇదంతా క్లారిటీగా అర్థం కాదనమాట. అంటే ఏమీ కాదు, మనకి సమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే, ఎప్పుడైనా టోటల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు సమ్. సో స్టార్టింగ్ సెల్ కాడ నుంచి ఎండింగ్ సెల్ వరకు పెట్టి క్లోజ్డ్ బ్రాకెట్స్, ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్డ్ బ్రాకెట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా క్యాలిక్యులేట్ అవుతుంది, అంటే సమ్. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మంత్ నేను 30,000 కడుతున్నాను అంటే మనకి సో టోటల్ అక్కడ వచ్చేస్తుంది. మనకి ఆటోమేటిక్గా టోటల్ అయితే అక్కడ వచ్చేస్తుంది. ఇంకా రిమైనింగ్ ఎంత కట్టాలి, ఇప్పుడు వరకు ఎంత కట్టారు అన్నది వచ్చేస్తుంది అనమాట. చూడండి బ్యాలెన్స్ అంటే, సో ఇది చూడండి మైనస్ చేసుకోవాలి కదా టోటల్ అమౌంట్. సో టోటల్ బ్యాలెన్స్ వచ్చేసరికి 1,04,000 కదా. అది ఏ సెల్లో ఉంది, C9లో. సో ఇక్కడ టోటల్ పెయిడ్ ఇప్పుడు వరకు ఎంతైతే కట్టామో సో ఆ సెల్ యొక్క వేసుకోవాలంటే O13. సో O13 వేసుకోగానే మనకి ఇంకా రిమైనింగ్ ఎంత కట్టాలన్న బ్యాలెన్స్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా. ఇంక ఎవ్రీ మంత్ మనం కట్టగానే అక్కడ టోటల్ పెయిడ్, అలాగే ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, టోటల్ పెయిడ్ ఇప్పటి వరకు 39,000 కట్టాం, ఇంకా అంత కట్టాలి. సో చూసారు కదా, ఇంకా ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే ఫార్ములా యూస్ చేస్తే ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి అనమాట. లేదు ఫార్ములా యూస్ చేయకుండా మీరు నార్మల్గా చేసేసారనుకోండి, సో అవి అక్కడ మారవన్నమాట. ఎప్పుడైనా సరే ఫార్ములా యూస్ చేస్తూ చేస్తే మనం ఇక్కడ అమౌంట్ కట్టగానే అక్కడ టోటల్ ఎంత, ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత అన్నది వచ్చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఏంటి, ఏ జాబ్స్కైనా సరే ఇలాంటివి నేర్చుకోవడం చాలా చాలా మంచిదండి. సో ఇలాంటివి ఏ జాబ్కి వెళ్ళినా కూడా మనకి అక్కడ వర్క్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేర్చుకోవడం వలన టైం వేస్ట్ ఏం అవ్వదు. సో ఫర్దర్గా మీరు ఏదైనా జాబ్ చేయాలనుకున్నా ఇలాంటి కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు అనమాట. చూడండి, నేను మే వరకు కూడా కట్టేశాను. సో టోటల్ 0 వచ్చింది. ఇంకా చూడండి, సో అలా మనకి డైరెక్ట్గా టోటల్ అమౌంట్ అలాగే బ్యాలెన్స్ అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇదనమాట ఎక్సెల్. చాలా చాలా కష్టంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ అర్థమవుతే చాలా ఈజీ అనమాట. సో ఈ రోజుకి ఈ టాపిక్ అయితే సరిపోతుందండి. ఇంకా చెప్పినా అర్థం కాదనమాట. మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్. ఏ సెల్లో ఉందో మనం చూసుకొని వేసుకోవడమే. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మర్చిపోదు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి.